ఆర్ఎస్ఎస్ గూండాలు ఏబీవీపీ ముసుగులో యూనివర్సిటీలోకి చొరబడి మొన్న విద్యార్థుల మీద దాడి చేశారో దాన్ని వ్యతిరేకిస్తూ వీసీ గారికి లెటర్ ఇవ్వడానికి వెళ్తే మళ్ళీ వాళ్ళు దాడి చేశారు. ఈ రోజు కూడా పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్ లో చదువుకుంటూ ఉంటే విద్యార్థుల మీద ఈ ఆర్ఎస్ఎస్ గూండాలు యూనివర్సిటీలోకి చొరబడి దాడి చేశారు. దాన్ని అడ్డుకున్న అధ్యాపకుల్ని అలాగే హెచ్ఓడీలను కూడా దాడి చేయడం జరిగింది. చూడండి. ఆర్ఎస్ఎస్ గూండాల్ని వెకేట్ చేయమని చెప్పిన ఆంధ్ర యూనివర్సిటీ చీఫ్ డీన్ ఆఫీసర్ ని కూడా ఆయన ఇమ్మాన్యుయల్ అని పేరు పెట్టుకున్నారని చెప్పి క్రిస్టియన్ అని చెప్పి కూడా మతాన్ని ఆపాదించి ఆయన్ని కూడా దుర్భాషలాడుతూ దూషిస్తా ఉన్నారు. చూడండి. ఈ ఆర్ఎస్ఎస్ గూండాలు ఇప్పటి వరకు జరిగిన విషయాలన్నిటిని నేను ప్రశ్నిస్తూ వీడియో తీసానని చెప్పి నన్ను బాడీ షేమ్ చేస్తూ అలాగే నేను హిందూని కానీ బొట్టు పెట్టుకోలేదని చెప్పి నేను క్రిస్టియన్ అని చెప్పి నాకు మతాన్ని ఆపాదించి ఈ ఆర్ఎస్ఎస్ గూండాలు సోషల్ మీడియాలోని కూడా ప్రచారాలు చేస్తున్నారు. నేను క్రిస్టియన్ అందుకని చెప్పేసి హిందువుల్ని వ్యతిరేకిస్తుందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఆంధ్ర యూనివర్సిటీలో ఈ రోజు 95% హిందువులే ఉన్నారు. అలాంటి మమ్మల్ని చదువుకోనీయకుండా ఈ ఆర్ఎస్ఎస్ గూండాలు ఫేక్ ఐడీల్ని క్రియేట్ చేసుకొని యూనివర్సిటీలోకి వచ్చి మత విద్వేషాలను నింపుతూ ఉన్నారు. వీళ్ళ హిందూ మత రక్షకులను ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఫస్ట్ రోజే ఈ గూండాల మీద కేసులు పెట్టుంటే మేము చదువుకున్న దానిలోకి వచ్చి మమ్మల్ని దాడి చేయరు కదా. ఇంత జరుగుతున్న విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి గారు ఎందుకు స్పందించడం లేదు? బీజేపీతో టీడీపీ ప్రభుత్వం భాగస్వామ్యం కావడం వలన మీకు ఏ సంబంధం లేకపోతే ఈ విషయం మీద స్పందించాలని మేము కోరుతూ ఉన్నాం. మా మీద దాడి చేసిన ఆర్ఎస్ఎస్ గూండాలు డబ్బు అధికార మతంతో చెలరేగుతా ఉన్నారు. ఈ ఆర్ఎస్ఎస్ గూండాలకు వ్యతిరేకంగా మా హక్కుల కోసం మేము పోరాడుతున్నాం. ప్రజలు అలాగే విద్యార్థులు మాకు మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేస్తున్నాం.